అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో ఒక ఏఐ చాట్బాట్ని ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేద్దాం. ముందుగా మనం బిల్డ్ చేసే ఆ చాట్బాట్ డెమో చూద్దాం. లెట్స్ ఆస్క్ ఇట్ ఎనీథింగ్. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ కోట్స్ ఈ విధంగా అండ్ డబుల్ కోట్స్ ఈ విధంగా ఇన్ C programming, right? Click on send and meeku chatbot automatically reply istundi, right? Looks good. Actually you can ask it anything andi, probably something like teach me strings in C language and click on send. Automatic ga response vachaka it will auto scroll, chusara, అండ్ యూ గెట్ ది రెస్పాన్స్. అగైన్ దీంట్లో నేను ఫార్మాటింగ్ చేయలేదు, బట్ మీరు ఫార్మాటింగ్ చేసి స్టార్ మార్క్స్ ఉంటే ఓకే దాన్ని బోల్డ్ చేయి, రైట్? ఆ విధంగా మీరు రెస్పాన్స్ని ఇంకా బాగా ఫార్మాట్ చేసి ఇంకా నీట్గా డిస్ప్లే చేయొచ్చు. బట్ ఓవరాల్ ఇట్ లుక్స్ గుడ్, రైట్? అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి చాట్బాట్స్కి ఇప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, బట్ దీన్ని బిల్డ్ చేయడం చాలా ఈజీ బికాస్ వీ హ్యావ్ LLM APIs అవైలబుల్ ఫర్ ఆల్ ది టాప్ LLMs అవైలబుల్ ఇన్ ద మార్కెట్. It can be OpenAI's GPT APIs or it can be Google's Gemini API, right? సో ఈ విధంగా ఒక చాట్ బాట్ బిల్డ్ చేయాలంటే ఫ్రమ్ స్క్రాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్స్ అని చెప్తాను. ఆ తర్వాత API కీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, LLMతో ఇంటరాక్ట్ ఎలా అవ్వాలి, అండ్ ఈ UIని ఎలా బిల్డ్ చేయాలి అని చెప్తాను. సో ద ప్రాసెస్ ఈజ్ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాట్ బాట్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఈ అప్లికేషన్ ఏ టైపు, వుడ్ ఇట్ బీ అ వెబ్ అప్లికేషన్ ఆర్ would it be a native Android or iOS అప్లికేషన్ అనేది ఫిక్స్ అవ్వాలి. నేను ఈ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కోసం వెబ్ అప్లికేషన్ని ఫిక్స్ అయ్యాను. సో దీనికోసం దీని ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ గురించి ఫిక్స్ అవ్వాలి, రైట్? ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. నేను బ్యాక్ ఎండ్ కోసం పైథాన్ వాడదాం అనుకున్నాను కాబట్టి ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ని డిసైడ్ చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ ఎండ్లో ఐ ఆమ్ జస్ట్ యూజింగ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ బూట్స్ట్రాప్, రైట్? వీటి అన్నిటి క్రాష్ కోర్సులు ఆల్రెడీ మన వంశీ భవన్ ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ వాచ్ ఇట్. ఫ్లాస్క్ గురించి లేదు, పెద్ద కష్టం కూడా కాదు, చెప్పేస్తాను. ఓకే, సో యా, దీస్ ఆర్ ది థింగ్స్, డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. ఐ మీన్ నన్ ఆఫ్ దీస్ ఆర్ డిఫికల్ట్ అండి. వైల్ ఐ ఎక్స్ప్లెయిన్ ద కోడ్ మీకు అర్థమైపోతుంది, రైట్? దిస్ ఈజ్ అబౌట్ ది అప్లికేషన్ టైప్. ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఫిక్స్ అయ్యాక ఆబ్వియస్లీ ఫ్రంట్ ఎండ్లో ఏమో UI క్రియేట్ చేస్తారు. ఒక క్యాన్వాస్, ఒక డబ్బా, టెక్స్ట్ బాక్సు, బటను, ఇక్కడ రాసిన మెసేజు ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండ్ ఆ మెసేజ్ బేసిక్లీ మీకు LLM ఏదైతే ఉందో దానికి సెండ్ అవ్వాలి. ఆ సెండ్ అయిన ఇన్పుట్ ఏదైతే ఉందో దాని నుంచి అవుట్పుట్ జనరేట్ చేసి అది మళ్ళీ మీకు ఇక్కడ డిస్ప్లే చేయాలి, రైట్? దాట్స్ ద వర్క్ ఆఫ్ UI. బట్ ద యాక్చువల్ వర్క్ ఆర్ ది యాక్చువల్ లాజిక్ ఈజ్ హియర్ ఇన్ బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్లో మీరు ఏం చేయాలి, ఫ్రంట్ ఎండ్లో యూజర్ టైప్ చేసిన ఈ ఇన్పుట్ని తీసుకుని LLMకి ఇవ్వాలి. ఓకే, ఈ కేసులో మనం జెమినీ APIని యూజ్ చేస్తున్నాం. గూగుల్ వల్ల జెమినీ AI APIని యూజ్ చేస్తున్నాం. సో ఈ APIని కాల్ చేసి ఆ APIకి ఇన్పుట్ ఇచ్చి రెస్పాన్స్గా అది ఇచ్చే అవుట్పుట్ని అగైన్ కావాలంటే ఫార్మాటింగ్ చేసుకుని దాన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా తీసుకొని అగైన్ దాన్ని మీరు ఇక్కడ UIలో అవుట్పుట్ చేయాలి. అగైన్ UI పార్ట్లో మీరు దీనికి ఈ అవుట్పుట్కి you'll give some ID or class name అండ్ దాన్ని వాడుకుని you'll display it straight away. సో మీ కోడింగ్ లాజిక్ పైథాన్లో ఏమో బ్యాక్ ఎండ్లో ఉంటుంది, విచ్ ఇన్వాల్వ్స్ టాకింగ్ టు ద LLM API, గెటింగ్ ద ఇన్పుట్, షోయింగ్ ద అవుట్పుట్, అండ్ బేసిక్లీ ఆ ఏవైతే UI ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని డిస్ప్లే చేసే పని ఏమో ఈ ఫ్రంట్ ఎండ్ చూసుకుంటుంది, రైట్? దట్స్ హౌ ఇట్ వర్క్స్. నౌ దీంట్లో పైథాన్లో ఇఫ్ యూ ఆర్ రెడీ విత్ ద LLM ఇంటరాక్షన్, ఆ తర్వాత టాకింగ్ టు ఇట్ అండ్ గెటింగ్ దిస్ ఇన్పుట్ అవుట్పుట్ ఈజ్ ఈజీ. లెట్ మీ క్విక్లీ ఓపెన్ దాట్. ఓకే, దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్. మీకు గుర్తుంటే ఈ ప్లాట్ఫామ్ని మనం ప్రీవియస్గా మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్లో వాడాం, మర్చిపోయారా? ఫైన్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్టార్టెడ్ జస్ట్ AI స్టూడియో జెమినీ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ లింక్ ఆర్ సెకండ్ లింక్ యాక్చువల్లీ aistudio.google.com వస్తుంది. దాన్ని ఓపెన్ చేసేయండి. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం అయితే లాగిన్ అవ్వమంటాడు, అయిపోండి. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటి అంటే క్లిక్ ఆన్ గెట్ API కీ. క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్కి వస్తారు. నేను ఆల్రెడీ API కీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. మీరు కొత్త అయితే క్లిక్ ఆన్ క్రియేట్ API కీ. అండ్ గైస్, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీకు ఇటువంటి జనరేటివ్ AIలో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ICT అకాడమీ ఫ్రమ్ IIT గువాహటి
మీకోసం అప్లైడ్ జనరేటివ్ ఏఐ కోర్స్ని తీసుకొచ్చింది. దిస్ ఈజ్ అ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ E&ICT అకాడమీ IIT గువాహటి. మీకు లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. 2-day క్యాంపస్ ఎమర్షన్ ప్రోగ్రామ్ అట్ IIT గువాహటి ఉంటుంది. IIT గువాహటి E&ICT అకాడమీ నుండి మీకు అల్యూమినై స్టేటస్ కూడా లభిస్తుంది. ఇట్స్ యాక్చువల్లీ 6 months కోర్స్ అండి. నెక్స్ట్ కోహోర్ట్ 26th October స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ ఎంక్వైర్ నౌ అండ్ గెట్ టు నో మోర్ అబౌట్ ఇట్. IIT కోర్స్ కాబట్టి ప్రతి మంత్ కూడా కోహోర్ట్స్ ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయంట. ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ క్లిక్ ఆన్ ది ఎంక్వైర్ నౌ యాజ్ సూన్ యాజ్ యూ క్యాన్. గోయింగ్ ఇన్ టు ద ప్రోగ్రామ్ డీటెయిల్స్, ప్రోగ్రామ్ హైలైట్స్, అడ్వాన్స్డ్ సర్టిఫికేట్, 150కి పైగా ఇంటరాక్టివ్ సెషన్స్ బై ఎక్స్పర్ట్స్, 2-day క్యాంపస్ ఎమర్షన్ ప్రోగ్రామ్, 25కి పైగా ప్రాజెక్టులు, అల్యూమినై స్టేటస్, కెరియర్ సర్వీసెస్, లెర్న్ టెక్నాలజీస్ అండ్ టూల్స్ టు బిల్డ్ అండ్ డిప్లాయ్ GenAI మోడల్స్, పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్ అండ్ మచ్ మోర్, రైట్? సో దిస్ ఈస్ ద కరికులం అంట. phase 1 13 వారాలు ఇవి నేర్పిస్తారు. నెక్స్ట్ phase 2 ఈ 13 వారాలు ఇవి నేర్పిస్తారంట, రైట్? డౌన్లోడ్ ది బ్రౌచర్, లుక్ అట్ ది ప్రాజెక్ట్స్, ఎక్స్ప్లోర్ ద పేజ్ అండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎస్, రిక్వెస్ట్ అ కాల్ బ్యాక్ అండ్ ఆర్ యూ కెన్ ఈవెన్ డూ ద ఇంక్వైర్ నౌ. గాట్ ఇట్? గ్రేట్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, లెట్ మీ షో దట్ టు యూ. క్రియేట్ చేశాక ఈ విధంగా మీకు గూగుల్ క్లౌడ్లో దాని APIకి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నేను షో కీ క్లిక్ చేస్తే కనబడుతుంది, బట్ నేను మీకు కీ షో చేయను బికాస్ ఆబ్వియస్లీ నేను కీ షో చేస్తే మీరు నా క్రెడిట్స్ని వాడుకుని APIతో మాట్లాడుకోవచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఛార్జెస్ నాకు పడతాయి. కాబట్టి నేను మీకు కీ చూపించను. మీరు కూడా ఎవరికి API కీస్ని షేర్ చేయకండి. గాట్ ఇట్? వన్స్ యూ క్రియేట్ దాట్, ఇక్కడ మీకు API క్విక్ స్టార్ట్ గైడ్ అని చెప్పి ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, మీకు వాళ్ళ ఇనీషియల్ సెటప్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వీఆర్ యూజింగ్ పైథన్ కాబట్టి జస్ట్ సెలెక్ట్ పైథన్ అండ్ స్క్రోల్ చేస్తే దిస్ ఈజ్ హౌ యూ విల్ హ్యావ్ టు ఫాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథన్ కాబట్టి you'll have to install Google-Generative AI అనే మాడ్యూల్. సింప్లీ పిప్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, ఈ కమాండ్ని కాపీ చేసుకోండి అండ్ మీ టెర్మినల్లో పేస్ట్ చేయండి. ఆ తర్వాత ఇందాక క్రియేట్ చేసుకున్న API కీని వాడుకునే సమయం వచ్చేసింది. ఐ విల్ షో యూ. బేసికలీ ఇక్కడ మీకు మొత్తం ఇచ్చాడు, దీన్నే నేను కోడ్ కింద రాశాను. దీన్నే కాపీ పేస్ట్ చేశాను యాక్చువల్లీ. ఐ విల్ షో దట్ టు యూ. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద అప్లికేషన్. లెట్ మీ మినిమైజ్ దిస్. దీన్ని బ్లర్ చేసేస్తాను. ఓకే, యూ విల్ నాట్ సీ దిస్. బట్ యా, ఫ్లాస్క్ అప్లికేషన్ కాబట్టి అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఫ్లాస్క్ లేకపోతే పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ ఆల్సో. ఓకే, ఫ్రమ్ ఫ్లాస్క్ ఐఎమ్ ఇంపోర్టింగ్ ఫ్లాస్క్ క్లాస్, రెండర్ టెంప్లెట్ టు రెండర్ HTML టెంప్లెట్స్, రిక్వెస్ట్ టు మేక్ రిక్వెస్ట్, JSONify యాక్చువల్లీ మీ రెస్పాన్స్లో. ఓకే, ఆ తర్వాత జనరేటివ్ AI మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత API కీ అనే వేరియబుల్ ఇన్స్టాల్ చేసుకున్నాను. GenAI అంటే ఈ మాడ్యూల్ ఇందాక ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో దాంట్లో .configure అనే ఫంక్షన్ వాడుకుని దాంట్లో API కీని మీరు పంపిస్తే ఆ GenAI స్పెసిఫిక్గా కాన్ఫిగరేషన్ సెటప్ అవుతుంది. అండ్ వెన్ యూ మేక్ కాల్స్, ఈ కాన్ఫిగరేషన్ ఈ API కీతోనే యాక్చువల్ సర్వర్ని అది హిట్ చేస్తుంది. ఓకే, ఆ తర్వాత మోడల్ ఈజ్ ఈక్వల్ టు జనరేటివ్ మోడల్. అగైన్ యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ది మోడల్స్, బట్ 1.5 ఫ్లాష్ మీకు ఫ్రీ క్రెడిట్స్ ఉంటాయి కాబట్టి అది వాడుతున్నాను నేను. ఆ తర్వాత మోడల్ స్టార్ట్ చాట్ అని చెప్పిస్తే ఆటోమేటిక్గా మీకు ఆ స్పెసిఫిక్ మోడల్ ఇనిషియేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ చాట్ అనే ఆబ్జెక్ట్ని వాడుకుని మీరు దాన్ని సెండ్ మెసేజ్ అని చెప్పి మీకు కావాల్సిన మెసేజ్ పంపించవచ్చు. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ అండి, దగ్గర ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ API కీని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ మాడ్యూల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ క్విక్ స్టార్ట్ పేజ్లో ఇచ్చిన ఏవైతే కోడ్ ఉందో దాన్ని మీ కోడ్లో కాపీ పేస్ట్ చేసుకోండి. అండ్ దాంట్లో కూడా సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ కాన్ఫిగర్ విత్ ద కాన్ఫిగ్ విత్ కీ. ఆ తర్వాత టెల్ ఇట్ ద మోడల్, ఏ మోడల్ని వాడదాం అనుకుంటున్నారో మోడల్ నేమ్ని స్పెసిఫై చేయండి. ఆ తర్వాత ఇనీషియలైజ్ ఇట్. ఓకే, దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో మనకి LLMతో ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలిసిపోయింది. నౌ నెక్స్ట్ స్టెప్ ఈస్ టు క్రియేట్ ద UI అండ్ బ్యాక్ ఎండ్, రైట్? సో ఫస్ట్ ఇది బ్యాక్ ఎండ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నానంటే స్లాష్ అంటే నథింగ్ ఉన్నప్పుడు, వెన్ దెర్ ఈస్ నథింగ్ ఆఫ్టర్ ది మెయిన్ URL, just render the HTML template. We'll go into the UI part which is the HTML template. బట్ అందుకనే మీరు చూస్తే ఇక్కడ మనకి బేస్ URL ఏంటి? బేస్ URL ఈస్ ద లోకల్ హోస్ట్. కాబట్టి మీరు స్లాష్ పెట్టకపోయినా సేమ్ కాబట్టి వెన్ యూ ఓపెన్ ఇట్ మీకు ఈ UI క్రియేట్ అవుతుంది, రైట్? ఆ తర్వాత ఏమంటున్నాం మనం? బేసిక్లీ వీఆర్ సేయింగ్ ఒకవేళ స్లాష్ చాట్ అనే ఎండ్ పాయింట్ని ఎవరైనా పోస్ట్ రిక్వెస్ట్తో హిట్ చేస్తే ఈ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్తున్నాం. ఓకే, ఏమంటున్నాం?
/chat అనే ఎండ్ పాయింట్ని ఎవరైనా పోస్ట్ రిక్వెస్ట్తో హిట్ చేస్తే, అగైన్ మీకు తెలుసు తెలీదో, యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ హెచ్టిటిపి రిక్వెస్ట్, రైట్? పోస్ట్ అవ్వచ్చు, గెట్ అవ్వచ్చు, రైట్? పుట్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు. దీని మీద ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, యూ కెన్ వాచ్ దాట్. బట్ ఈ కేసులో మనం ఏమంటున్నాం అంటే, పోస్ట్ అనే రిక్వెస్ట్ని ఎవరైనా హిట్ చేస్తే ఎస్ డూ దిస్ ఆర్ ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షనాలిటీ అని చెప్తున్నాం. ఓకే, గాట్ ఇట్? నౌ దీంట్లో ఏం చేస్తున్నాం, రిక్వెస్ట్లో వచ్చిన మెసేజ్ అనే పారామీటర్ని యూజర్ ఇన్పుట్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకో అని చెప్తున్నాం, రైట్? ఒకవేళ ఇది నల్ అయితే, అంటే యూజర్ ఇన్పుట్లో ఏమీ లేకపోతే వీఆర్ థ్రోయింగ్ ఎర్రర్. లేకపోతే ఏం చేస్తున్నాం, ఆ యూజర్ ఇన్పుట్ని ఎస్ ఇందాక క్రియేట్ చేసిన చాట్ అనే ఆబ్జెక్ట్లో ఇందాక చెప్పాను కదా, డాట్ సెండ్ మెసేజ్ ఫంక్షనాలిటీ, చాట్ డాట్ సెండ్ మెసేజ్ విత్ పారామీటర్ యాజ్ యూజర్ ఇన్పుట్ పంపించినప్పుడు మనకి LLM API, జెమినీ API సమ్ రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్లో టెక్స్ట్ అనే ఏదైతే పారామీటర్ ఉందో దాన్ని మాత్రమే తీసుకోమంటున్నాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్, సింప్లీ ఏం చేయొచ్చు అంటే మీరు response_raw ఈజ్ ఈక్వల్ టు, just copy this, Ctrl X, paste it, and ఇక్కడ రెస్పాన్స్ రా ఏదైతే ఉందో రెస్పాన్స్ రా డాట్ టెక్స్ట్ని రెస్పాన్స్లో ఇచ్చి పంపించండి. బిఫోర్ డూయింగ్ దాట్ జస్ట్ ప్రింట్ ఇట్ సో దాట్ యూ కెన్ సీ వాట్ ఈస్ ద రా ఫార్మాట్, రైట్? లెట్ మీ సేవ్ దిస్ అండ్ దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. టర్మినల్, న్యూ టర్మినల్, దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ అయ్యింది. లెట్ మీ రిఫ్రెష్ దిస్. ఎస్, ఇట్స్ వర్కింగ్. లెట్స్ సే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్ హూ ఇంట్రోడ్యూస్డ్ సి లాంగ్వేజ్. క్లిక్ ఆన్ సెండ్, స్పెల్లింగ్ మిస్టేక్, ఫైన్. యా, సంథింగ్ వచ్చింది కదా. లెట్స్ సీ ద కన్సోల్ అవుట్పుట్ ఏమొచ్చిందో, రైట్? సో ఇది మన అవుట్పుట్ అండి. సో యూ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ద అవుట్పుట్, రైట్? బట్ దాంట్లో కేవలం టెక్స్ట్ అనేది మాత్రమే యాక్చువల్ రెస్పాన్స్, మిగతావన్నీ డిఫరెంట్ పారామీటర్స్. మనకు కావాల్సింది ఏంటి, కేవలం దాంట్లో ఉన్న టెక్స్ట్ అనేది కావాలి. కాబట్టి మనం ఏం చేసాం, జస్ట్ డాట్ టెక్స్ట్ని తీసుకుని మన రెస్పాన్స్లో పంపిస్తున్నాం, రైట్? అందుకే రిటర్న్ JSONify ఎందుకు అంటే, JSON ఫార్మాట్లో రెస్పాన్స్ పంపిస్తే అక్కడ యూఐలో దాన్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ వైల్ హిట్టింగ్ దిస్ ఎండ్ పాయింట్, ఎక్సెప్షన్ త్రో చేస్తాం. గ్రేట్. నౌ లెట్స్ గో ఇన్ టు ద UI. UI ఈజ్ సింపుల్ అండి. ఆబ్వియస్లీ నేను చూడడానికి బాగుండడానికి కొంచెం CSS వగేరా యాడ్ చేశాను. అవన్నీ మీకు అర్థం కాకపోయినా లైట్, బికాజ్ మనకు కావాల్సింది మెయిన్గా అప్లికేషన్లో బిల్డ్ చేయాలి. ఇవన్నీ పీకేసినా ఇట్ స్టిల్ వర్క్, చూడడానికి అంత బాగోదు అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను, దిస్ ఇస్ ద బూట్స్ట్రాప్ డిపెండెన్సీ. అగైన్ పెద్ద కష్టపడబోకలేదు, జస్ట్ ఓపెన్ బూట్స్ట్రాప్, సర్చ్ ఫర్ బూట్స్ట్రాప్, ఓపెన్ ద బూట్స్ట్రాప్ లింక్, గో టు డాక్స్, ఇలా ఇంట్రడక్షన్. ఇక్కడ మీకు స్టెప్స్ అనే ఉంటాయి. ఈ విధంగా HTML ఫైల్ క్రియేట్ చేయండి, దాంట్లో ఈ స్పెసిఫిక్ లింక్స్ని యాడ్ చేయండి, ఆల్ ఆఫ్ దట్. అదే చేశాను. ఓకే, ఆ తర్వాత ద బాడీ ఆఫ్ ది HTML ఫైల్ ఈజ్ క్వైట్ సింపుల్. అగైన్ ఇదంతా CSS. మీకు కావాలంటే కోడ్ నేను ఇస్తాను, యూ కెన్ సీ ఇట్ దేర్, బట్ ఇట్స్ జస్ట్ టు మేక్ షూర్ దట్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. యాక్చువల్ బాడీలో ఇఫ్ యూ సీ వీ జస్ట్ హ్యావ్ అ క్లాస్ కాల్డ్ హెడర్. ఎక్కడైతే మనం ఆ వంశీభవన్ యాడ్ చేసామో దిస్ హెడర్, రైట్? అరే యా, ఈ హెడరు. తర్వాత యూ హ్యావ్ ద స్పేస్ ఫర్ మెసేజెస్, క్యాన్వాస్, అండ్ దెన్ ఒక ఫుటర్ ఉంది. యా, బాడీ వేర్ వీ విల్ డిస్ప్లే ద మెసేజెస్. మీరు అనుకోవచ్చు, అన్న దీని లోపల ఏం లేవు కదా అంటే, ఈ క్లాసు ఈ ఐడి వాడుకుని మనం డిస్ప్లే చేస్తాం. ఐ విల్ షో దట్ టు యూ JSలో. ఆ తర్వాత వీ హ్యావ్ దిస్ థింగ్ ఫుటర్, దాంట్లో ఒక టెక్స్ట్ ఇన్పుట్, రైట్? దాని ఐడి మెసేజ్ ఇన్పుట్, ప్లేస్ హోల్డర్, టైప్ యువర్ మెసేజ్ సంథింగ్. ఆ తర్వాత బటన్ ఉంది అండ్ దాని ఐడి సెండ్ బటన్. ఆ తర్వాత jQuery అండ్ బూట్స్ట్రాప్ JSని ఇంక్లూడ్ చేసాం. వన్స్ ద డాక్యుమెంట్ ఈజ్ రెడీ, మనం ఏమంటున్నాం అంటే సెండ్ బటన్ ఏదైతే ఉందో విచ్ వి డిఫైన్డ్ హియర్, ఈ ఐడి, బికాస్ ఫర్ ఐడి వీ యూస్ ద హ్యాష్ క్లాస్కి డాట్. సో యా, సో సెండ్ బటన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్, ఓకే, వీఆర్ సేయింగ్ ఈ సెండ్ మెసేజ్ అనే ఫంక్షన్ని కాల్ చేయమంటున్నాం. ఆ సెండ్ మెసేజ్ అనే ఫంక్షన్ కింద డిఫైన్ చేసాం. సో మనం ఏమంటున్నాం అంటే, ఏదైతే ఈ మెసేజ్ ఇన్పుట్ అనే ఫీల్డ్లో యూజర్ ఎంటర్ చేశాడో దాన్ని యూజర్ మెసేజ్లోకి సేవ్ చేయమంటున్నాం. .val.trim అంటే .val అంటే యాక్చువల్ వాల్యూ వస్తుంది, ట్రిమ్ అంటే స్పేసెస్ పోతాయి పక్క, అటుపక్క ఇటుపక్క. ఓకే, సో వీఆర్ స్టోరింగ్ ఇట్ ఇన్ ద
యూసర్ మెసేజ్. ఇఫ్ యూసర్ మెసేజ్ అంటే ఇది నల్ కాకపోతే, నన్ కాకపోతే, ఐ మీన్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ వాల్యూ ఇన్సైడ్ ఇట్, మనం ఏమంటున్నామంటే చాట్ బాడీ డాట్ అపెండ్, వీఆర్ అపెండింగ్ అ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఓకే, ఒక డివ్ని అపెండ్ చేస్తున్నాం. ఈ డివ్కి క్లాస్ నేము చాట్ మెసేజ్ యూజర్ ఇస్తున్నాం. ఎందుకని? బికాస్ బేస్డ్ ఆన్ దాట్ మన స్టైలింగ్ డిఫైన్ చేసింది. ఓకే, చాట్ మెసేజ్ యూజర్ అయితే ఈ విధంగా, చాట్ మెసేజ్ బాట్ అయితే ఈ విధంగా. కాబట్టి అందుకని ఈ విధంగా మనం ఈ స్పెసిఫిక్ ఎలిమెంట్ని అపెండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు క్లిక్ చేసిన వెంటనే దాంట్లోకి యూనో విత్ సమ్ ఫార్మాటింగ్ బ్లూ కలర్లోనే ఎలాగో వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఏమంటున్నాం, ఒక్కసారి పైన యాడ్ చేశాక ఇంకా మీకు ఏదైతే ఇన్పుట్ బాక్స్ ఉందో, అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ మీరు మెసేజ్ ఇచ్చారు, లెట్స్ సే హాయ్ అని ఇచ్చారు, రైట్? హాయ్ అని ఇచ్చాక వన్స్ హాయ్ ఈజ్ సెంట్ అబౌవ్ ఇక్కడ ఏం రాకూడదు కదా. అందుకని ఏం చేసామంటే కోడ్లో వన్స్ వి అపెండ్ ఇట్ టు ద చాట్ బాడీ, ఈ మెసేజ్ ఇన్పుట్ వాల్యూని అగైన్ ఎంప్టీ చేసేసాం. ఓకే, అండ్ మీరు చూసి ఇందాక ఆటో స్క్రోల్ అయింది కదా, ఆ ఆటో స్క్రోల్ అవ్వడానికి కారణం ఇది. గాట్ ఇట్? ఆ తర్వాత ఎజాక్స్ వాడి మనం యాక్చువల్ రిక్వెస్ట్ని హిట్ చేస్తున్నాం. గుర్తుందా, మనం ఇక్కడ స్లాష్ చాట్కి పోస్ట్ ఎండ్ పాయింట్ డిఫైన్ చేసాం. ఈ పోస్ట్ అంతే. సో ఈ స్లాష్ చాట్ ఎండ్ పాయింట్ని పోస్ట్ రిక్వెస్ట్ హిట్ చేస్తే అప్పుడే మీకు ఈ కోడ్ మొత్తం ఎక్సిక్యూట్ అవుతుంది. సో ఎక్సిక్యూట్ అవ్వాలంటే హిట్ చేయాలి. హిట్ చేసేందుకు ఇక్కడ కోడ్ రాశారు. ఓకే, టైప్ ఈస్ పోస్ట్, యూఆర్ఎల్ ఈస్ స్లాష్ చాట్, కంటెంట్ టైప్ ఈస్ జేసన్, అండ్ యూర్ సెండింగ్ యూసర్ మెసేజ్. ఓకే, ఏదైతే మనం ఇక్కడ పైన క్రియేట్ చేసామో వేరియబుల్, దాన్ని మెసేజ్ అనే పారామీటర్గా జెసనిఫై చేసి పంపిస్తున్నాము. అండ్ అందుకే ఇక్కడ మీరు చూసుకుంటే మెసేజ్ని రిక్వెస్ట్ నుంచి తీసుకుంటున్నాము. గాట్ ఇట్? గ్రేట్. అండ్ ఆఫ్టర్ యూ గెట్ ద రెస్పాన్స్, రైట్, ఆ రెస్పాన్స్ని ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక డివ్ క్రియేట్ చేసి ఆ చాట్ బాడీకే అపెండ్ చేస్తున్నాము. బట్ ఈసారి క్లాస్ నేమ్ ఈజ్ చాట్ మెసేజ్ అండ్ బాట్. సో దీన్ని బేస్ చేసుకుని అగైన్ యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ స్టైలింగ్ అబౌవ్, ఇందాక చూపించాను. అండ్ అగైన్ ఆఫ్టర్ దట్ యూ ఆర్ ఆటో స్క్రోలింగ్ ద బాడీ, రైట్? ఇఫ్ ఇన్ ఎనీ కేస్ వైల్ హిట్టింగ్ ద పోస్ట్ ఎండ్ పాయింట్ స్లాష్ చాట్ ఎండ్ పాయింట్ ఎర్రర్ వస్తే ఇక్కడ వీఆర్ థ్రోయింగ్ అ ఎర్రర్. దాట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఒకసారి నేను మీకు కోడ్ ఇస్తాను, గో త్రూ ది కోడ్. చాలా చిన్నదండి, ఏముంది ఇంట్లో చెప్పండి, 125 లైన్ల హెచ్టిఎంఎల్ అండ్ ఒక 30 లైన్ల యాక్చువల్ బ్యాక్ ఎండ్ కోడ్, విచ్ ఈస్ నథింగ్ యాక్చువల్లీ, రైట్? కాబట్టి జస్ట్ గో త్రూ దిస్. ఇట్స్ రియలీ ఈజీ వే ఆఫ్ యూ క్రియేటింగ్ యువర్ ఓన్ చాట్ బోట్. ఇక్కడ మనం డైరెక్ట్గా జెమినీ ఏపీఐని వాడుకున్నాం. బట్ ఇఫ్ యూ వాంట్ ఇనీషియల్గా జెమినీ ఏపీఐ వాడుకుంటూనే మీ స్పెసిఫిక్ లెట్స్ యూ ఆర్ క్రియేటింగ్ అ చాట్ బోట్ ఫర్ అ డెలివరీ అప్లికేషన్ అండ్ మీకు స్పెసిఫిక్ రూల్స్ అండ్ రికమెండేషన్స్ ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఉంది. యూ కెన్ ప్రొవైడ్ ఇట్ విత్ దాట్ అండ్ దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఆన్సర్లు చెప్పమనొచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆన్ హౌ యూ విల్ కస్టమైజ్ దిస్. యూ కెన్ యాక్చువల్లీ బిల్డ్ స్టార్టప్స్ ఫ్రమ్ దిస్ ఆల్సో. మీరు అనుకోవచ్చు అన్న నువ్వు చేయొచ్చు కదా అని, బట్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, రైట్? యా, సో యాజ్ ప్రామిస్డ్ మీకు నేను ఫ్రమ్ స్క్రాచ్ ఒక చాట్ బాట్ని, ఏఐ చాట్ బాట్ని ఎలా క్రియేట్ చేయాలి చూపించాను. ప్రాబ్లీ దిస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వీడియోస్ ఇన్ తెలుగు దట్ హ్యాస్ డన్ దిస్. ఐ మీన్ కష్టం కాదు, బట్ ఎవరు చేయలేదు అంతే. సో అందుకని చేస్తాను. డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.